హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము బెండకాయ చారు చేస్తున్నాము. ఇవి తెల్ల బెండకాయలు, అంటే గ్రీన్ బెండకాయలాగా కాకుండా ఇలా ఇలా తెల్ల బెండకాయలు చాలా పొడవుగా ఉంటాయి. ఇవి అంటే ఇట్లా చూడడానికి ముదిరినట్టే ఉంటాయి, కానీ చారు చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఇక ఒక ఉల్లిగడ్డ, చింతపండు, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇలా బెండకాయల్ని ఒక ఇంచు వరకు ఇట్లా మంచిగా కట్ చేసుకొని ఆయిల్ పోసుకుందాం. ఇది కొంచెం ఎక్కువనే పడుతుంది ఆయిల్. బెండకాయ చారు కనుక చాలా టేస్ట్ మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ప్రయత్నించండి. ఇక్కడ కరీంనగర్ ఏరియాలో అయితే బాగా దొరుకుతాయి ఈ తెల్ల బెండకాయలు. ఓకే, ఆయిల్ ఎక్కింది. ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకున్నాం. ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర. తర్వాత ఫస్ట్ ఆనియన్ వేయొద్దు, మనం బెండకాయలు డైరెక్ట్ వేసుకోవాలి. ఇది కొంచెం మంచిగా ఫ్రై అయినాక ఆనియన్ వేసుకోవాలి. ఇలా బెండకాయలు కొంచెం ఫ్రై అయినాక ఉల్లిగడ్డలు వేయాలి, ఎందుకంటే ఫస్ట్ వేస్తే ఉల్లిగడ్డ మాడిపోయిద్ది, టేస్ట్ అంత మంచిగా ఉండదు. కొంచెం ఈ ఫ్రై అయినాక ఉల్లిగడ్డ వేస్తే ఉల్లిగడ్డ కొంచెం ఫ్రై అయింది కదా. ఇప్పుడు వెల్లుల్లి వేసుకుందాం. కొంచెం ఫ్రై అయినాక చిటికెడు పసుపు వేసుకుందాం. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ఒకటి, నిమ్మకాయ సైజ్ అంతా ఒక చింతపండు కొంచెం ముద్ద నానబెట్టుకొని దాన్ని చారు చేసి అవి ఫ్రై అయినాక అలా వేసేసేయాలి. ఇలా టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అన్నీ ఫ్రై అయినాక ఒక స్పూన్ కారం, సాల్ట్ మీకు రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. మంచిగా ఫ్రై అయినాక కారం కొంచెం ఫ్రై అయినాక బెండకాయలు ఇప్పుడు కొంచెం ఫ్రై అయినవి చేయబట్టి కట్ అవుతాయి, కొంచెం మెల్లగా కలుపుకోవాలి. దొడ్డుప్పు వేస్తున్నా, ఎందుకంటే చారు కదా, అది కరిగిపోతుంది. ఫ్రై అయితే కరగడం కొంచెం కష్టం, కానీ తర్వాత మనం చింతపులుసు ఉసికి పెట్టుకున్నాం కదా, ఒక 2 నిమిషాలు మరగనిద్దాం. చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ బెండకాయ చారు. ఇది తెల్ల బెండకాయల చారు కాబట్టి చాలా మంచిగా ఉంటుంది. ఇలా మరుగుతున్న టైంలో ధనియా పొడి ఒక స్పూను, తర్వాత సాంబార్ మసాలా, ఇదిగో సాంబార్ మసాలా, కొంచెం టేస్ట్ స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది ఫ్రెండ్స్, అది ఉడుకుతుంటేనే. ఇలా ఆయిల్ పైకి వస్తున్న టైంన కొత్తిమీర వేద్దాం. కొంచెం అంత కొత్తిమీర వేసుకొని మళ్ళా ఒక 2 నిమిషం ఇట్లా ఉంచుకున్నాము, దించేసుకున్నాం. గుమ్మలాడే స్మెల్ వస్తుంది. టేస్టీ బెండకాయ చారు ఫ్రెండ్స్, తిని చూడండి. మీరు ఎప్పుడన్నా వీలైతే చేసుకోండి. ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. ఫ్రెండ్స్, అయిపోయింది బెండకాయ చారు. ఇంకా తినడం, వేడి అన్నంలోకి తినాలి.